ప్రియా ప్రియా ఇట్రా, నీకు ఒక విషయం చెప్పాలి అర్జెంటుగా. ఏంటండి? విషయం ఏంటి? నేను ఇప్పుడు మనకి ఇల్లు కావాలని వెతుకుతున్నాం కదా, సొంత ఇల్లు కొనుక్కోవాలని. అయితే ఒక మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏంటండి అవకాశం? మన గోదావరి వీర వెంకట సత్యనారాయణ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జీవీఎస్ ఇన్ఫ్రా అని ఒక సంస్థని స్థాపించారు. వారు 20 ఎకరాల్లో 290 ప్లాట్లు వేసి తూర్పు పడమరతో కూడిన 183.33 గజాల్లో 33x50 సైజులో ప్లాట్లు వేశారు. అంతేకాకుండా దానికి ఏం చేశారు వీళ్ళు, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మరి లేఅవుట్ అంటున్నారు కదా, చాలామంది రోడ్లు ఎక్కిపోవటము, కాంపౌండ్ వాళ్ళు కట్టకపోవటం, ఆర్చులు కట్టకపోవడం, కరెంట్ రాకపోవటం, నీళ్ళ ప్రాబ్లం ఉండడం, ఇన్ని ఉంటున్నాయి కదా. మరి ఇది ఎలా ఉంటుందండి? అబ్బో, ఇది మహా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగో చూడు, నేను వీడియో కూడా తీశాను. ఇదిగో చూడు, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడు. నేను ఇదిగో కరెంట్ చూడు, పవర్ వచ్చేసింది చూసావా? ఇదిగో ట్రాన్స్ఫార్మరు, ఇదిగో కరెంట్ లైను. నెక్స్ట్ ఇదిగో డ్రైనేజీలు చూడు, ఇదిగో డ్రైన్లు చూడు. ఏంటి, కాంక్రీట్ డ్రైనేజ్ ఇది, ఇటుకలతో కట్టిన డ్రైనేజ్ కాదు. నెక్స్ట్ ఇదిగో ఫుట్పాత్స్ చూడు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏం చెప్పనా, ఇదిగో నీళ్ళ ప్రాబ్లం ఉండకూడదని మనకి ప్రతి ప్లాట్కి కూడా వీళ్ళు ట్యాప్ కనెక్షన్ వేయించారు. ఇందులో ఎప్పుడు 24 గంటలు వాటర్ వస్తుంది. నెక్స్ట్ సేఫ్ సైడ్ కోసం మన పేరు, వాళ్ళ కంపెనీ పేరు, ప్లాట్ నెంబరు, ప్రతి ప్లాట్కి కూడా ఇలా నేమ్ ప్లేట్ వస్తుంది. అసలు ఎంత అద్భుతంగా చేశారో తెలుసా వీళ్ళు. అబ్బా, ఇది అక్కడిదేనండి. అబ్బా, చాలా బాగుందండి. ఏమండి మనం వెళ్దామండి. మరి మనకి ఇల్లు కదా కావాలి, మనకి స్థలం చూపిస్తున్నారేంటి? మనకి హౌస్ కదండి ఇంపార్టెంటు. మరి హౌస్ కదా మనకు కావాలి. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. వీరేం చేశారు, వీరే సొంతంగా మెటీరియల్ తెప్పించి, సొంతంగా మంచి బ్రాండెడ్ మెటీరియల్ తెప్పించి కన్స్ట్రక్షన్ చేపట్టారు. నేను ఆ కన్స్ట్రక్షన్ వీడియో కూడా తీశాను. ఇదిగో చూడు, ఇదిగో ఇలాగా వీళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 25 రోజుల నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం 10 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 10 ఇళ్ళు కూడా ఇలాగా ఫౌండేషను, పిల్లర్లు, కాలమ్స్ లెవెల్కి వచ్చేసింది ఇది. ఇదిగో ఇదొకటి. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఒకటి జూమ్ చేస్తున్నాను చూడు, ఇగో ఇక్కడ ఒక 2 ఇళ్ళు. నెక్స్ట్ ఇగో ఇటు సైడ్ వచ్చేసరికి చూడు, ఇగో తూర్పు సైడ్ వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఒకటి. ఓకేనా? ఇదిగో ఇటు పక్కన చూడు, ఇదిగో ఇటు పక్కన ఒక 2 ఇళ్ళు చూడు. ఇగో జూమ్ చేస్తున్నాను, చూసావా? ఇలాగా ఇలా 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 చేస్తున్నారు వీళ్ళు కన్స్ట్రక్షను. ఇంకొక విషయం చెప్పనా, వీరు జిందాల్ ప్యాంథర్ 550D స్టీల్ వాడుతున్నారు, కేసీపీ సిమెంట్ వాడుతున్నారు. మంచి రెడ్ బ్రిక్ ఎంత బాగుందో తెలుసా అది. అబ్బా, ఫుల్ డ్రైగా ఉంది. ఈ రెడ్ బ్రిక్ అసలు ఏనుగొచ్చి కొట్టినా కానీ గోడ బద్దలవదు అన్నమాట, అంత ఇదిగా ఉంటుంది. ఇగో గోదావరి నదిలోని ఒరిజినల్ రీచ్లో నుంచి ఒరిజినల్ శాండ్ దగ్గరుండి వీరు శాండ్ తెప్పిస్తున్నారు. మెటలు, మంచి మెటల్ వాడుతున్నారు. నెక్స్ట్ సీలింగు, అలాగే కబోర్డ్స్, నెక్స్ట్ లైటింగు, కాంపౌండ్ వాళ్ళు, చుట్టూ డెకరేషను, మంచి ఎలివేషను. ఢిల్లీ యూనివర్సిటీలో సర్టిఫై అయిన ఇంజనీర్స్ ద్వారా ఇవన్నీ స్ట్రక్చరల్ డిజైను, ఆర్కిటెక్చరు అన్నీ చేయిస్తున్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. అవునండి, అది నిజంగానే మీరు జిందాల్ ప్యాంథరు, కేసీపీ వాడుతున్నా అన్నారు కదా. అసలు ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారండి? అందరూ మంగళ స్టీలు, బెంగాల్ స్టీలు, ఎంఎం స్టీలు ఏదో వాడుతున్నారండి. జిందాల్ అనేది ఎవరైనా వాడారండి? వీళ్ళొక్కళ్ళే వాడుతున్నారు. అవును, నీకు ఆ విషయం తెలుసా? ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి చూస్తేనే అసలు వాళ్ళు నిజంగానే అది చేస్తున్నారో లేదో తెలిసిద్ది తెలుసా. అందుకని నేనేం చేశాను, అసలు నిజంగా వీళ్ళు జిందాల్ వాడుతున్నారా, బెంగాల్ వాడుతున్నారా అనేది అక్కడికి వెళ్ళి చూసా. రాడ్ పైన జిందాల్ ప్యాంథర్ 550D అని ఉంది. ప్రతి రాడ్కి ఉంది. 16 mm ఉంది, 12 mm ఉంది, 10 mm ఉంది, 8 mm ఉంది. అస్సలు సూపర్. ఇంకా ఇంకా మనకి తిరిగేలేదు. ఇంకా 100 సంవత్సరాలు బతుకుంటుంది ఆ ఇల్లు. తెలుసా నీకు ఆ విషయం? అబ్బా,
భలే చేశారండి అసలు. ఏమండి అర్జెంటుగా మనం ఇప్పుడు ఆ కంపెనీ వారిని సంప్రదించి మనం ఈ కన్స్ట్రక్షన్కి తీసుకుందామండి. మనకి కావాలండి. మనకి మహా అద్భుతంగా చేసి పెడతారండి. మీరు ఇవన్నీ చెబుతుంటే ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుందండి. నీకు ఇంకొక మహా అద్భుతమైన ఒక విశిష్టత చెప్పనా? ఏంటండి అది? ఈ సంస్థ వారు గోదావరి వీరవెంకట సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు చూసావా, వారి అబ్బాయి ఈ కన్స్ట్రక్షను ఈ లేఅవుటు మొత్తం అంతా కూడా చేపట్టారు. అయితే వారికి పూర్వం ఆవులు ఉండేవి, 220 ఆవులు. ఆ ఆవులు ఈ స్థలంలో 20 సంవత్సరాలు ఏకదాటికి ఒక గోశాలలాగా రన్ చేశారు. ఆవుల్ని స్థలం మొత్తం వదిలేశారు. ఆ ఆవులు ఏం చేసినాయి? పంచపావనం చేసింది ప్రతి గజం. అందిట్లో ఏ స్థలం కొన్నా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. సిరి సంపదలతోటి తూగుతారు ఎవ్వరు కొనుక్కున్నా. అది నాకు బాగా అర్థమైపోయింది. అసలు అక్కడ అడుగు పెట్టడమే ఆలస్యం. ఒక పవిత్ర స్థలంలోకి మనం వెళ్ళామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫీలింగే కాదు, అలాగే బతుకుతాం కూడా. మనం ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా బతకాలి. సంతోషంగా ఉండాలంటే జీవీవీఎస్ ఇన్ఫ్రా అమెరికన్ సిటీలో మనం ఇల్లు కొనుక్కొని అక్కడ మనం నివాసం ఉండాల్సిందే. అవునండి, అస్సలు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే మనం వెళ్ళిపోయి మన హౌస్ చేద్దాం. ఈరోజు నేను లీవ్ పెట్టుకుంటాను. ఈరోజు జాబ్కి వెళ్ళొద్దాం. మన వెంటనే ఆ ఆఫీస్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి వెంటనేనండి మనం వెళ్ళి బుక్ చేసుకుందాం. మరి వాళ్ళ ఫోన్ నెంబర్ మనకు తెలియాలి కదా, ఎలాగండి? మళ్ళీ దీనికి మీడియేటర్లు బ్రోకర్లు ఉంటారు కదా, ఏం చేద్దాం? ఏమీ లేదు. మీడియేటర్లు లేరు, ఏజెంట్లు లేరు, బ్రోకర్లు లేరు, కన్సల్టెంట్లు లేరు, ఎవ్వరూ లేరు. డైరెక్ట్ సేల్ కాంటాక్ట్ పెట్టిస్తారు. వాళ్ళు వెంచర్లోని బోర్డ్స్ పెట్టిస్తారు. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ చేస్తే చాలు. ఏంటండి ఆ ఫోన్ నెంబరు ఒకసారి చెప్పండి? 7032868299. నాకు వినపడలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా? 7032868299. అబ్బా, భలే వినపడిందండి. ఇంకా మనం పరిగెట్టుకుంటూ వెళ్దాం. పదండి 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 పండి.